వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. ఎందుకు సార్ మీరు ఇంత ధీమాగా ఉన్నారని మా టీం 10-15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను అడిగినప్పుడు వాళ్ళు సంచలన నిజాలు చెప్పారు. ఆ సంచలన నిజాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,000కు పైగా, అంటే 5,000 నుంచి 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, 90,000 కావచ్చు, 5,000కు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 69 అని చెప్పారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 69 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం, దీంట్లో ఎటువంటి డోకాను లేదు అని మా టీంకి వాళ్ళు చెప్పారు. అయితే ఇదే విధంగా టీడీపీ ఎన్ని సీట్లు గెలవబోతుందని మీరు ఒక అంచనా కేస్తున్నారంటే 600 అయినా టీడీపీ గెలిచే సీట్లు కూడా 51 సీట్లు ఉన్నాయి. ఈ 51 సీట్లలో టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇది ఎప్పుడు లెక్కలు వేసుకున్నారు వీళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్వేలను కావచ్చు, ప్రైవేట్ సర్వేలను కావచ్చు, అందరినీ అక్కడ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గెలుపోటములపై వాళ్ళు నిఘా పెట్టేసి మొత్తం ఓవరాల్ గా ఉన్నది ఉన్నట్లు వాళ్ళు ధీమా, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అడిగినప్పుడు ఈ లెక్కలు చెప్పారు. ఎన్ని సీట్లు టీడీపీ వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారంటే ఓవరాల్ గా టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా 51 సీట్లు టీడీపీ గెలవబోతుంది. ఈ 51 సీట్లలో టీడీపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్. ఈ 51 సీట్లలో టీడీపీ జనసేన బీజేపీని ఎవరు ఓడించలేరు. ఖచ్చితంగా 51 సీట్లకు పైగా టీడీపీ వాళ్ళు గెలుస్తున్నారు. 69 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మరి దీనికి తోడు బీజేపీ కూడా అంటే ఇది ఆఫ్ ద రికార్డు వాళ్ళు చెప్పారు. ఆ పేర్లు చెప్పను ఎవరు చెప్పారు అన్నది. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కేంద్రంలో వాళ్ళకి ఏదైతే రాజ్యసభలో వాళ్ళ సీట్లను వైఎస్ఆర్సీపీకి 11 మంది ఉన్నారు, టీడీపీకి 0 సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎటు అధికారంలోకి ఎరుచులో ఉంటే అటువైపు మళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఉన్నాయి, టీడీపీకి 0 సీట్లు ఉన్నాయి. అంటే బీజేపీ ఎటు మలుతుందో కూడా వాళ్ళకి తెలియదు. అంటే మిగిలిన అంటే ఏదైతే 120 సీట్లు ఇక్కడ పోయాయి, వైఎస్ఆర్సీపీ 69, టీడీపీ 51 సీట్లు పోగా ఇక్కడ 120 సీట్లు ఈ రెండు, అంటే కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుంది ఖచ్చితంగా అని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. అయితే మిగిలిన సీట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా వాళ్ళు లెక్కేసుకున్నారు. మిగిలిన 55 సీట్లలో ఖచ్చితంగా మిగిలిన 55 సీట్లు, ఈ 55 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 1000 మెజార్టీనో, 2000 మెజార్టీతోనో, 3000 మెజార్టీతోనో, లేదంటే 500, 600 ఇట్లా 1 ఓటుతోనో 2 ఓట్లతోనో ఇట్లా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లలో వాళ్ళ లెక్కల ప్రకారం 35 సీట్లు రాబోతున్నాయని వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 69 వాళ్ళకి ఎర్జులో వచ్చే సీట్లు 35 వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. అయితే ఇక్కడ ఎర్జులో సీట్లు 35 లెక్కలు వేసుకున్నారు. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ ఖచ్చితంగా క్లియర్ కట్ గా దాటేస్తుంది. 5 1 4 14 ఒకటి ఇక్కడ వేసుకుంటే 104 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. అంటే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి లెక్క ప్రకారంగా అంటే ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసిన 20 సీట్లు లెక్కేసుకుంటే వాళ్ళకి 75 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉండిపోతుంది. అయితే ఇక్కడ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ప్రధానంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ వెలుగులు ఉన్నాయి. అయితే ఈ లెక్కలన్నీ ఎవరు లెక్కేసుకున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, బెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, పార్టీలో ఉన్న ప్రముఖులంతా ఒక లెక్కలకు వచ్చారు. ఏంటి, అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ముగిసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితేనే ఇప్పుడు సీఎం గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులందరూ ఆపద్ధర్మ మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఆపద్ధర్మ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకైతే జరిగాయి. 2024 ఎన్నికలకైతే జరిగితే వీళ్ళ లెక్కల ప్రకారం 104 సీట్లు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ గతంలో వచ్చిన 24 సీట్లు ఉన్నాయో అట్లా 24 సీట్లకైతే పడిపోయే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ లెక్కలు వేసుకుంటుంది. అంటే వీళ్ళు ఇంత ధీమాగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటింగ్ పెరగడంతో విలేజెస్ లో ఎక్కువగా ఓటింగ్ పెరగడంతో విలేజెస్ ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలు బెనిఫిట్లు తీసుకున్న వాళ్ళు, ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేసింటారని లెక్క చెప్తున్నారు. అదేవిధంగా మహిళలు అర్ధరాత్రి అయినా వర్షం వస్తున్నా కూడా క్యూ లైన్ లో నిలబడి ముందుండి ఓట్లు వేశారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసింటారు, ఖచ్చితంగా మాకు ప్లస్ కాబోతుందని చెప్తున్నారు. ఏదైతే పెన్షన్దారులు ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల కోడ్ పడిన తర్వాత మాజీ ఎన్నికల కమిషన్ కావచ్చు, సీఎం రమేష్ అనుకోవచ్చు, ఇంకోరు అనుకోవచ్చు, పెన్షన్దారులకి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే వెసులుబాటును కొద్దిగా అక్కడ తప్పిడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెన్షన్దారులు అందరూ పెద్ద ఎత్తున ఓటేసింటారని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో టీడీపీ వాళ్ళ వర్షన్ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎవరైనా చెప్పినా టీడీపీ వాళ్ళని అడిగామనుకో, టీడీపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం, టీడీపీ కూటమి బాగుంది, ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ బలంగా ఉంది, ఖచ్చితంగా వీళ్ళన్నా 104 సీట్లతో ఖచ్చితంగా వస్తున్నారని వీళ్ళు చెప్తే వాళ్ళు 120 సీట్లు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైతే ఖచ్చితంగా 100కి ఒక 5 సీట్లు అటు ఇటు కావచ్చు, అధికారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తున్నారు. మరి దీనికి వాళ్ళ
వాళ్ళకి ఓట్లు ఏ విధంగా పెరిగిన ఓటింగ్ శాతం మాకు కలిసి వస్తుందని కూటమి చెప్తుంది. దీనికి తోడు యువకులు, తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు మరి కసిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశారు అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ముందు ఖచ్చితంగా ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలు, ప్రధాన ఛానళ్ళే ఇప్పుడు ఎవరికి సంబంధించిన పార్టీలు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాయి. కానీ ఓటర్ అన్నవాడు ఖచ్చితంగా కొన్ని కుల సమీకరణలు కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, ఆర్థిక సమీకరణలు కావచ్చు, కొంతమంది కొన్ని పార్టీలకు ఒత్తాసు పలికినప్పటికీ ఓటర్లు అందరూ కూడా వాళ్ళకి ఎవరు మంచి చేస్తాడు, ఎవరు మంచి చేయడు అన్నది ఇక్కడ తెలియాలి. కొంతమంది ఇంకా పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు అనొచ్చు, వైసీపీ వాళ్ళు అనొచ్చు, మా భూములు కౌలుకి ఇస్తాం, మీ 5 ఏళ్ళు మా కౌలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము చెప్పిన నాయకుడికి ఓటు వేయండి అని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. అయినప్పటికీ కొంతమంది వాళ్ళకి ఓటు వేయకుండా వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పేసి వాళ్ళపైన దాడి జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. ప్రధానంగా ఎక్కడికో కాదు, రాజధాని ప్రాంతంలో అతి దగ్గరలో ఉన్న మంగళగిరి ప్రాంతంలోనే ఈ సంఘటనలు చూసాం. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయో ఆ మైనార్టీ వర్గాలపైన ఈ వెనుకబడిన వర్గాలపైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళని ఎలాగైనా లోపరుచుకోవాలనే ఉద్దేశంతో, అంటే వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున భూములు ఉండడంతో ఈ విధంగా ముందుకెళ్లారు. కానీ ఈ విధంగా ముందుకెళ్ళినప్పటికీ వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చింటే వాళ్ళకి నాగడికి ఎత్తారు. ఏంటంటే ఈ రోజు ఒకటి ఇస్తానంటేనే వాళ్ళ 5 ఏళ్ల భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, చంద్రబాబు గారు మంచి చేశారు అంటే ఇద్దరు 25 సంవత్సరాలు పరిపాలన చేశారు మన రాష్ట్రాన్ని. 25 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకున్నారు వాళ్ళు. అయితే వీళ్ళ లెక్కల ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 104 సీట్లు వస్తాయి అని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. అయితే టీడీపీకి అయితే 71 సీట్లు వస్తాయని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. టీడీపీకి 71 సీట్లు అయితే వస్తాయని చెప్పి వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఓవరాల్ గా 71 సీట్లు వస్తాయి. అంటే ఓవరాల్ గా ఒక 4 సీట్లు టీడీపీకి పోయినా కూడా ఖచ్చితంగా 100 సీట్లతో అయినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అందుకే ఇంత కాన్ఫిడెన్స్ తో మేము ఉన్నాము. అందుకే ప్రమాణ స్వీకారానికి కావచ్చు, ముహూర్తం కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మేము భాగంగా తెలియజేయడం ఏంటంటే మా సర్వేలు, ప్రైవేట్ సర్వేలు, లేకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది మనం ఏదైతే చెప్తున్నామో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా వీళ్ళకి నేతలకైతే చెప్పేశారని కూడా మేము వివిధ ఛానల్స్ లో ప్రచారం చేయడం కూడా మనం చూసాం. అంటే ఈ పార్టీకి ఎవరు అధికారంలోకి రాబోతున్నారని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గరికి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని 600 అయినా 106 అయినా కదా, ఆ 175 నియోజకవర్గాల్లో 69 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేయడం వాళ్ళ తరం కాదు. ఈ లెక్కలు ఇప్పటివి కాదు. గత ఎన్నికల్లో కూడా టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఈ 69 నియోజకవర్గాల్లో గెలిచిన దాఖలాలు లేదు. అయితే టీడీపీ కూడా ఖచ్చితంగా 51 సీట్లలో గెలవబోతుంది. ఈ 51 సీట్లు కూడా ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది. అయితే ఇక్కడ ఏదైతే 55 నియోజకవర్గాలు ఉన్నాయి, టాప్ 8లో 55 నియోజకవర్గాలు, ఈ 55 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. వీళ్ళ లెక్కల ప్రకారం 35 వస్తాయని చెప్తున్నారు. అయితే అధికారానికి రావాల్సింది 35లో 69 వీళ్ళు లెక్కల ప్రకారం వేసుకుంటే అధికారానికి కావాల్సింది ఖచ్చితంగా వీళ్ళకి ఎన్ని సీట్లు కావాలంటే ఇంకొక 20 సీట్లు వీళ్ళు గెలుచుకుంటే కనుక ఖచ్చితంగా అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 89 సీట్ల మార్జిన్తో అయినా ఖచ్చితంగా చేపట్టే అవకాశం ఉంటుందంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. 55 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాలు టీడీపీకి పోయినప్పటికీ మిగిలిన 20 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 89 సీట్లతో అయినా వీళ్ళ లెక్కల ప్రకారం అధికారంలోకి రాబోతుందని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ లెక్కల ప్రకారం వీళ్ళు అనుకున్నట్లు నెంబర్లో వస్తాయా, లేదంటే తారుమారే అవకాశం వచ్చిందా, లేదంటే మళ్ళా అధికారం మారే అవకాశం ఉందా, ప్రస్తుతం ముఖ్యమంత్రి కొనసాగే అవకాశం ఉందా, ఇట్లా ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మరి మీ లెక్క ఏంటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.